మలయాళంలో తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ చిత్రం 'పెండులం' 2023లో థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఈటీవీ విన్‌లో తెలుగు డబ్బింగ్‌లో అందుబాటులోకి వచ్చింది. మరి ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఎంత మేర ఆకట్టుకుందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. ఇక కథలోకి వెళ్తే మహేష్ నారాయణ్ ఓ యాక్టర్. తన భార్య శ్వేత, కూతురు తన్మయ్‌తో కలిసి ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు షిఫ్ట్ అవుతాడు. మహేష్ నారాయణ్ తన ఫ్యామిలీతో కలిసి ఓ రోజు ట్రిప్‌కి వెళ్తాడు. అక్కడ అనుకోని విధంగా మహేష్ నారాయణ్‌కు యాక్సిడెంట్ అవుతుంది. అయితే అతనికి జరిగిన యాక్సిడెంట్ కలలో అని తెలుసుకుని అవాక్కవుతాడు. ఇంతకీ మహేష్ నారాయణ్‌కు వచ్చిన కల ఏమిటి? అందులో అతడు ఎవరెవరిని కలుస్తాడు? అతనికి ఈ కల పదే పదే ఎందుకు వస్తుంది? అతను ఈ కలలో ఎలాంటి విషయాలను తెలుసుకుంటాడు? చివరికి ఏం జరిగింది అనేది తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. ఇక ప్లస్ వన్ సెషన్‌కి వస్తే మిస్టరీ థ్రిల్లర్ కథలకు కావాల్సిన థ్రిల్లింగ్ అంశాలు ఈ సినిమాలో మనకు కనిపిస్తాయి. ఇది ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి పెంచుతూ ఉంటుంది. ఇక దర్శకుడు కథలోకి ప్రేక్షకులను తీసుకెళ్లిన తీరు బాగుంది. సింపుల్‌గా స్టార్ట్ చేసిన కథను ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్‌గా దర్శకుడు మలిచిన తీరు బాగుంది. వేరే వారి కలలో మనం ట్రావెల్ చేయడం అనే పాయింట్ చాలా కొత్తగా ఉంది. తెలుగు ప్రేక్షకులు ఈ పాయింట్ నచ్చుతుంది. సమయం, కాలం అనే 2 పాయింట్లను టచ్ చేస్తూ ఈ చిత్రకథను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. పరిమిత పాత్రలతో దర్శకుడు ఎలాంటి సినిమాను తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంటుంది. ఇక మైనస్ సెషన్‌కి వస్తే థ్రిల్లర్ చిత్రాలు ఎంత కొత్త పాయింట్‌తో వచ్చినా వాటి ఎగ్జిక్యూషన్‌లో తడబడితే ఫలితం మారిపోతుంది. ఈ సినిమాలో కూడా ఇదే జరిగింది. మంచి పాయింట్, చక్కటి పెర్ఫార్మెన్స్‌లు ఉన్నా కథలో చాలా సీన్స్ రిపీటెడ్‌గా వస్తుండడంతో ప్రేక్షకులకు అసలేం జరుగుతుందో అర్థం కాదు. ఇలాంటి కథను డీల్ చేయడమే కాదు, ఆడియన్స్‌కు అర్థమయ్యేలా కూడా చెప్పాలి. ఈ విషయంలో దర్శకుడు తడబడ్డాడు. మంచి సస్పెన్స్‌తో వెళ్తున్న సినిమాను రిపీటెడ్ ఎపిసోడ్స్‌తో పక్కదారి పట్టించాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో తరచుగా మనకు ఈ సీక్వెన్స్ కనిపిస్తుంది. ఏదైనా సినిమాలో 1 లేదా 2 ఫ్లాష్ బ్యాక్స్ ఓకే అనిపిస్తాయి. కానీ ఈ సినిమాను ప్రతిసారి ఫ్లాష్ బ్యాక్‌లోకి తీసుకెళ్లడంతో ప్రేక్షకులు ఏదో కల, ఏది నిజం అనే అయోమయంలో పడిపోతారు. మంచి స్క్రీన్ ప్లే ఉన్నా కథను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారు. క్లైమాక్స్ కూడా ఆకట్టుకోదు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే దర్శకుడు రెజిన్ ఎస్ బాబు రాసుకున్న కథలో సరికొత్త పాయింట్ ప్రజెంట్ చేశారు. అయితే ఈ పాయింట్ అందరికీ అర్థమయ్యేలా వివరించడంలో ఆయన తడబడ్డారు. థ్రిల్లింగ్ అంశాలకు స్కోప్ ఉన్నప్పటికీ కన్ఫ్యూజన్‌తో సినిమాను ట్రాక్ తప్పించారు. అరుణ్ దామోదరన్ సినిమాటోగ్రఫీ, జీన్ పి జాన్సన్ సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్ వర్క్ ఇంకా బెటర్‌గా ఉండాల్సి ఉంది. నిర్మాణ విలువలు పర్వాలేదు. తెలుగు డబ్బింగ్ బాగుంది. ఇక ఓవరాల్‌గా పెండులం మూవీలోని కొత్త పాయింట్, నటీనటుల పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే కథలోని కన్ఫ్యూజన్, రిపీటెడ్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను ఆకట్టుకోవు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేకు మంచి స్కోప్ ఉన్నా దాన్ని పూర్తిగా వినియోగించుకోలేదు. మిస్టరీ థ్రిల్లర్ చిత్రాన్ని ఇష్టపడేవారు ఈ సినిమాను ఓసారి ట్రై చేయవచ్చు.